పచ్చదనమే భావితరాలకు భరోసా. అడ్డాపు సేల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. పచ్చదనం పెరిగితేనే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం, సురక్షితమైన భవిష్యత్ సాధ్యమవుతుందని మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ హరిత ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు అడ్డాపుశీల గ్రామం సమీపంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా గుంతలు తవ్వి మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, పర్యావరణ కాలుష్యం వంటి సవాళ్లను ఎదుర్కోవాలంటే విస్తృతంగా మొక్కలు నాటడం ఒకటే మార్గమని తెలియజేశారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లా పోలీస్ కార్యాలయం, అన్ని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, పోలీస్ అధికారుల నివాస ప్రాంగణాలు తదితర ప్రాంతాల్లో సుమారు 2500 మొక్కలు నాటుతున్నట్లు వెల్లడించారు. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆక్సిజన్ విడుదల చేయడంతో పాటు భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపాతం సమతుల్యత, జీవ వైవిధ్య పరిరక్షణ, ఉష్ణోగ్రతల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. పోలీస్ శాఖ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణలోనూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ థామస్ రెడ్డి, పార్వతీపురం టౌన్ సిఐ వెంకట్రావు, పార్వతీపురం రూరల్ సిఐ రంగనాథం, ఆర్ఐ నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, ఎస్టీఎఫ్ సిబ్బంది, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. కాసేపు